మంచి మాటలు ఫ్రమ్ మహాభారతం. ఇప్పుడు నేను చెప్పబోయేది కుంతీదేవి కృష్ణుడితో చెప్తుందనమాట. నా మాటగా ధర్మరాజుతో ఇది చెప్పు అని చెప్తుంది. అదేంటో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. కుమార, నువ్వు శాంతి సహనం అంటూ కూర్చుంటున్నావు. అది క్షత్రియుడి పద్ధతి కాదు. పరాక్రమించవలసిన సమయంలో నువ్వు సహనం అంటూ కూర్చుంటావని నేను కానీ నీ తండ్రి గారు కానీ కల్లో కూడా ఊహించలేదు. ఇంత జరిగాక కూడా నువ్వు శాంతి అంటూ కూర్చొని అధోగతికి పోకు, నీ తమ్ముళ్ళని అధోగతికి తీసుకుపోకు అని చెప్తుందనమాట. బేసిక్గా ఇది ఒక క్షత్రియుడికే కాదండి, మనందరికీ వర్తిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు జీవితంలో మనం కొన్ని సిచ్యువేషన్స్ని మన లైఫ్లో కానీ వేరే వాళ్ళ లైఫ్లో కానీ అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఉంటారు, మాట్లాడవలసిన టైంలో మాట్లాడకుండా ముద్దపప్పులాగా కూర్చుంటారు అనమాట. సో అలా మాట్లాడకుండా ఉండడం వల్ల అయిపోయిందిలే, ఇక్కడికి అయిపోయింది అనుకుంటావు. కానీ అలా కాకుండా నువ్వు మాట్లాడకపోవడం వల్ల నీ ఒక్కడికే లాస్ కాదు, నీ వల్ల నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నీతో రిలేట్ అయి ఉన్న వాళ్ళందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది. కానీ అది అర్థం కాదు వాళ్ళకి. సో బేసిక్గా మనం ఏం నేర్చుకోవాలి అంటే దీని నుంచి నువ్వు ఎలా బిహేవ్ అంటే ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేయి. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడు, ఫైట్ చేయాల్సిన టైంలో ఫైట్ చెయ్యి అని చెప్తుంది అనమాట. అలా కాకుండా నేను ఇలానే ఉంటా, నేను ఇలానే చేస్తా అంటే నీతో పాటు వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి అని చెప్తుంది. సో వింటే బాగుపడతారు, లేదంటే మనం ఏం చేయలేము.